అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద ఎత్తున ఉద్యమించండి. ఒకనాడు 2 రోజులు ఒక పరిరక్షణ యాత్ర జరిగితేనో, ఒక మీటింగ్ జరిగితేనో సరిపోతుంది. దీర్ఘకాలం జరగాలి, పట్టు వదలని పోరాటం జరగాలి. సింగరేణి విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెనకడు వేసి సింగరేణిని రక్షించుకుంటాం అనే మాట వాళ్ళ నుంచి కూడా వచ్చే విధంగా ఆ రకమైన కార్యాచరణ సాగించేదాన్ని సమస్యలేదని చెప్తున్నారు. ఇంత దుర్మార్గం చేసే బీజేపీ పార్టీ కూడా కిషన్ రెడ్డి అనేక సార్లు ప్రకటనలు చేశాడు. ఏమనంటే మేము ప్రైవేటీకరించే సమస్య లేదని. మరి బీజేపీ వాళ్ళు అదే చెప్పి, బీఆర్ఎస్ వాళ్ళు పాత ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు చేసే పాపమంతా చేశారు. మీ నాయకత్వంలో ఢిల్లీ పోవడానికి సిద్ధం. ఢిల్లీలో జంతర్ మంతర్లు కూర్చుందాం, టెస్ట్ చేసుకుని కూర్చుందాం. బీజేపీ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా నువ్వు ఇక్కడి నుంచి కదలం అని మేము బయట ఇద్దాం. అప్పుడు వాళ్ళ రంగు తేలిపోతుంది. పోకపోతే వీళ్ళ రంగు తేలిపోవాలి. వీళ్ళ రంగును తేలాలి, వాళ్ళ రంగును తేలాలి. ఇది తేలాలంటే ఈ ఖచ్చితమైన పట్టుదల కొద్దిమంది నాయకులు, కొద్దిమంది ప్రజలు కోరితే ఇది రాదు. విస్తారంగా సింగరేణి వల్ల లాభం పొందుతున్న ప్రతి కుటుంబం, ప్రతి కార్మికుడు, ప్రతి ఉద్యోగి, అట్లాగే దాని మీద ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలు, ఇతర ప్రజలు, పత్రికా లోకం, వీళ్ళందరూ ఏకకంఠంతో ఈ రకమైన డిమాండ్తో మనం ముందుకు సాగితే తప్ప సింగరేణిని కాపాడుకోలేము. సింగరేణిని కాపాడుకుంటే తప్ప లక్షలాది మంది యొక్క భవిష్యత్తు, వాళ్ళ బ్రతుకు ముందుకు సాగదు. మనం సరే, మన పిల్లలు తర్వాత పిల్లలు, మన తరాలన్నీ సింగరేణి మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటి వరకు భవిష్యత్తులో ఆధారం చెదరకుండా ఉండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోరాటం ముందుకు సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. అందుకు మీరు అందరూ కూడా పూనుకోవాలని నేను కోరుతున్నాను. వాస్తవంగా అట్లాంటి పోరాటం పెద్ద ఎత్తున సాగకపోతే బీజేపీ ప్రభుత్వం దిగిరాదు. ఆ రకమైనటువంటి కృషి కొంత జరిగింది కాబట్టి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొంత దెబ్బతిని చావు తప్పి కన్నులట్టబోయినట్టుగా బొటాబొట్టి మెజారిటీ తోటి గవర్నమెంట్ ఏర్పాటు అయింది. ఇదే సమయం, సరైన సమయం. గట్టి ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కూడా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒకళ్ళపైన ఒక ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చితే మాత్రం బీజేపీ వాడు ఏదో పిల్లి తగాదు ఎవడో తీర్చినట్టుగా వాడు కొట్టేయడానికి సిద్ధపడతాడు. ఇక్కడ మన రాష్ట్రంలో అంత పొద్దుస్తమానం బీఆర్ఎస్ తిట్టి కాంగ్రెస్ తిట్టి బీఆర్ఎస్, వీడి మీద వాడి స్టేట్మెంట్, వాడి మీద వీడి స్టేట్మెంట్. అసెంబ్లీలో కూర్చున్న సరే మాట్లాడుతున్నారు. నువ్వేం చేసావు, నువ్వెంత తిన్నావు. ఇది ఆ కథ. మీరు అందరు తినే బాబుతోళ్ళే, అందులో ఎవరికి సందేహం లేదు, ప్రజలందరూ తెలుసు. కానీ ఇప్పుడు కనీసం ప్రజలు నోటికాడ కూడు కాజేస్తున్నప్పుడన్నా మీరు తినే తిండి తినండి, కానీ ప్రజల తిండి కాజేయకుండా చూడటానికి కలిసి పోట్లాడండి, కలిసి మాట్లాడండి. సింగరేణి గురించి అందరూ ఒక అభిప్రాయానికి రండి అని చెప్పి మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.